హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మరొక వీడియోనైతే నా డైలీ రొటీన్ అయితే మీకైతే షేర్ చేస్తానండి. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే మీకైతే నేను ఏమేమి చేశానో మీకైతే షేర్ చేస్తాను. ఇక్కడనైతే బైక్ అయితే మంచిగా క్లీన్ అయితే చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సండే కదా కొంచెం లేట్ అయితే లేసాను. ఇక్కడనైతే మనీ ప్లాంట్స్కి అయితే కొంచెం వాటర్ అయితే చేంజ్ చేయడం ఉందండి. ఇది ఒకటి బ్యాలెన్స్ ఎప్పటి నుండో 2 డేస్ నుండి అనుకుంటున్నాను. కాకపోతే మనీ ప్లాంట్ అయితే ఇంత మంచిగా గ్రోత్ అవుతుంది అయితే నేను అస్సలు అనుకోలేదు. పెట్టిన ప్రతి ఒక్క చెట్టు మంచిగా గ్రోత్ అవుతుందండి. నెక్స్ట్ కొంచెం క్లీనింగ్ అయిపోయిన తర్వాత దేవునికి అయితే మంచిగా ప్రశాంతంగా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే కిచెన్లోకి వచ్చిన తర్వాత స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని మా పిల్లలకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావన్ అయితే ప్రిపేర్ చేశానండి. వాళ్ళు లేచేలోపు కొంచెం టైం పడుతుంది, అందుకనేసి వాళ్ళు టిఫిన్కి కొంచెం లేట్గా చేస్తారనేసి నేనైతే రాగి జావన్ అయితే ఇస్తున్నాను. అలాగే రైస్ కూడా పెట్టేశాను. మా పెద్దబాబు నిన్న నుంచి వెళ్ళి స్వీట్ కార్న్ అంటే 50 రూపీస్ పెట్టి 3 అయితే తీసుకున్నాను. ఇందులోనైతే ఏ హాఫ్ అండి, ఈ హాఫ్ కూడా పూర్తిగా తినడు. మా చిన్న బాబుకు హాఫ్, మా పెద్ద బాబుకు హాఫ్. ఈ హాఫ్ని వాళ్ళు సరిగ్గా తినరు. పోనీలే అంత అడుగుతున్నారు కదా అనేసి నేనైతే వాళ్ళకైతే కొనిచ్చాను. ఈరోజు మా కర్రీ వచ్చేసి స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో నేనైతే మటన్ కర్రీ రెసిపీని అయితే లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రెసిపీని అయితే చూసేయండి. చాలా సాఫ్ట్గా ఉందండి. అలాగే ఈరోజు మటన్ విత్ పూరి అండ్ వైట్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి. నా రొటీన్కి ఇట్లా నచ్చితే మీకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి ఒక్క లైక్ ఇచ్చి మనకైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఇంకా ముందుకైతే రీచ్ అవ్వగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.